బాబు మీరు అందరు పక్కకొని దయచేసి కొద్దిగా అవుట్ ఆఫ్ బయటికి వెళ్ళి బాబు ఎవరిని వరిస్తుందో వేసి చూడాలా. ఫస్ట్ ప్రైజ్ 25,000. ఇంత సక్సెస్ చేసినందుకు గ్రామ పెద్దలకు మన ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరి పేరు పైన ప్రత్యేక దీని ద్వారా మేము ఏం తెలియజేస్తామంటే ఖచ్చితంగా చంద్రగడ్డ కాదు మొత్తం నియోజకవర్గంలో రామలింగేశ్వర స్వామి పంచమి రోజున ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి చంద్రగఢ్ గ్రామంలో ఈ జాతర మహోత్సవాన్ని అంతకంటే ఎక్కువ వైభవంగా చేయాలనే ఆలోచనతో సోదరుడు నాగరాజు గౌడన్న గారు, అయ్యూబన్న గారు, మహేందర్ గారు, అరుణ్ గారు, ఆశ్రెడ్డి గారు, పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని అంగంగ వైభవంగా అసలు కనివిని ఎరగని విధంగా ఎక్కడ కూడా చంద్రగఢ్ కోట మీద కబడ్డీ ఆడుతున్నామంటే ఒక అనుభూతి వచ్చే విధంగా తలించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవం కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఈ గ్రామానికి, గ్రామంతో పాటు అమర్చింద మండలానికి, మక్తల్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. పండుగలు జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ కలియుగంలో ఇంకా కుటుంబ బాంధవ్యాలు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భంలో ఎంతో చక్కగా ఈరోజు మొత్తం ఊరంతా ఒక దానికి చేరి ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని, అదే మాదిరిగా ఈ చంద్రగఢ్ కోటను చరిత్ర కలిగిన చంద్రగఢ్ కోటను చరిత్రలో నిలిచిపోయే విధంగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కలిగించిన చంద్రగఢ్ ప్రజలకు, అదే మాదిరిగా మక్తల్ నియోజక ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం మా అందరిపైన ఉండాలి. ఆ భగవంతుని కృపా కటాక్షం వల్ల ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేటట్టు మాకు బలాన్ని, మనోధైర్యాన్ని, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు సదా రుణపడి ఉంటాం. అదే మాదిరిగా ఇంత ప్రేమ చూపించిన చంద్రగఢ్ గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నిర్వాహకులకు, వెనుకుండి నడిపించిన వాళ్ళకు, ముందుండి పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట కార్యక్రమం ప్రతి ఏటా ఇంకా అంగంగా వైభవంగా జరిపించుకునే విధంగా భగవంతుడు వీళ్ళకందరూ కూడా మా అందరికీ ఆశీర్వాదాలు. అదే మాదిరిగా ఈ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా స్పందించి వచ్చే నెల 8వ తారీఖు రోజు సమయం కూడా ఇచ్చారు. అన్ని అనుకూలంగా జరిగితే వచ్చే నెల 8వ తారీఖు రోజు ఖచ్చితంగా చంద్రగఢ్ కోటకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రాబోతా ఉందన్న మాట తెలియజేస్తూ జూరా డ్యాము, మిగతా మక్తల్ నియోజకవర్గంలో అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు కాబట్టి వారిని తీసుకురావడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.